అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా, నీ ఆంబోతుతనానికి కళ్ళు వేస్తా, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి వాళ్ళు కాపాడుకునే బాధ్యత నాది. ఇక్కడే సాంబశివరావు గారి పేరాక గొట్టిపాట రవికుమార్ గారు ఉన్నారు. ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రనైట్ వ్యాపారం చేస్తాడు, పార్టీని మారమన్నారు. నువ్వు చెప్పడం ఏంటి, నేను రావడం ఏంటి, నేను రాను పో, దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టిపాటి రవికుమార్ ఛాలెంజ్ చేశాడు. 350 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. మొత్తం 10 ఏళ్లు చేసినా అంత డబ్బులు రాదు. దాంట్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నాడంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మీరందరూ బాధితులే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను బాధితుడినే, పవన్ కళ్యాణ్ బాధితుడే, మా ఆడబిడ్డలు బాధితులే, అందరం బాధితులమే ఈ యొక్క దుర్మార్గమైన నేరస్తుల పాలనలో. అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా, వీళ్ళ ఉద్దేశం ఒకటే, మనం బానిసలుగా ఉండాలి. వీళ్ళ దోపిడీకి అడ్డు వచ్చినా, వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం. ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా పోరాటం కాదు. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా,